హాయ్ అండి. అందరికీ నమస్తే. ప్రణేమ ప్రళయమ పార్ట్ 4. దీని ముందు ఎపిసోడ్ చూసి ఇది చూడండి. హైదరాబాద్ గెస్ట్ హౌస్ లోని ఒక అతను ఆపకుండా తాగుతూ ఉంటాడు. అతని చుట్టూ ఉన్న రౌడీలు అతని పియ్యే భయంగా అతన్ని చూస్తూ ఉంటారు. ఇంతలో కొంతమంది రౌడీలు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి అతని ముందు మోకాళ్ళ మీద కూర్చోబెడతారు. ఆ వ్యక్తి భయంగా ఏడుస్తూ, సార్ సార్ తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు ఇలా చేయను సార్, దయచేసి నన్ను క్షమించండి సార్ అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అతను కోపంగా ఆ వ్యక్తిని చూసి తను తాగుతున్న మందు బాటిల్లో అతని మొహం మీదే కొడతాడు. ఆ వ్యక్తి మొహానికి గాజు పెంకులన్నీ గుచ్చుకోవటంతో నొప్పిగా అరుస్తూ ఏడుస్తూ కింద పడిపోతాడు. అతను గట్టిగా ష్ అని అంటాడు. ఆ వ్యక్తి అతని చూపులకు భయపడి సైలెంట్ అయిపోతాడు. అతను తన పిఏని చూసి చెయ్యి చాపుతాడు. పిఏ సిగరెట్ తీసి అతనికి ఇస్తాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే ఈ మధ్యలో సంకర్ని మోసం చేయాలని చూస్తావరా? 3 సంవత్సరాల నుంచి నా కిందే ఉంటూ నేను పెట్టిన కూడే తింటూ నేను చేసే తప్పులకు సాక్ష్యాలు సంపాదించి నా గురించి అందరికీ తెలిసేలా చేయాలని చూస్తావా? ఈ సీఎం కుర్చీ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టానో, ఎంత మందిని హత్య చేశానో, ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసురా? నేను చేసిన నేరాలకు సాక్ష్యాలు సంపాదించి నా గురించి అందరికీ చెప్పేద్దామని అనుకున్నావా? అలా చేసి నువ్వు బ్రతుకుదామని అనుకున్నావా? నన్ను అంత తక్కువ అంచనా ఎలా వేశావరా? నా నెట్వర్క్ ఎలాంటిదో నీకేం తెలుసు బే? అయినా ఒక జర్నలిస్ట్వి ఇన్ని సంవత్సరాలు నా కింద నాకు తెలియకుండానే ఏ చిన్న అనుమానం కూడా రాకుండా అన్ని సాక్ష్యాలు సంపాదిస్తూ అంత జాగ్రత్తగా అలా ఎలా ఉన్నావురా అని కోపంగా అడుగుతాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి తన మొహానికి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఏడుస్తూ, సార్ సార్ తప్పైపోయింది సార్, నేను సంపాదించిన సాక్ష్యాలన్నీ కూడా మీకే ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి సార్ అని శంకర్ కాళ్ళ మీద పడతాడు ఆ వ్యక్తి. శంకర్ ఆ వ్యక్తి జుట్టును పట్టుకుని తలను పైకి లేపి కోపంగా, నేను దేన్నైనా క్షమిస్తాను కానీ నా వెనకే ఉండి నాకు గోతులు తవ్వే వాళ్ళని మాత్రం అస్సలు క్షమించను అని ఆ వ్యక్తిని దూరంగా నెట్టి తన చేతిలో ఉన్న లైటర్ని అతని మీదకు విసురుతాడు. ముందే మందు పడి ఆ వ్యక్తి తడిచిపోవడంతో నిప్పు అంటుకుంటుంది. అతని అరుస్తూ పైకి లేచి పరిగెడుతూ మంటను ఆర్పబోతాడు. శంకర్ రౌడీలను చూస్తాడు. కొంతమంది రౌడీలు వాళ్ళ దగ్గర ఉన్న పెట్రోల్ తీసి ఆ వ్యక్తి మీద పోస్తారు. ఇంకా మరి కొంతమంది కట్టెలు తీసుకుని ఆ వ్యక్తి కదలకుండా అక్కడే అదిమి పట్టుకుంటారు. అతను అరుస్తూ ఏడుస్తూ ఆ మంటలోనే కాలిపోతాడు పాపం. ఇంకింతలో శంకర్కి ఫోన్ రావడంతో గ్లాస్ తీసుకుని పక్కకు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు డిఐజీ అని అంటాడు. దానికి డిఐజీ కంగారుగా, ప్రాబ్లం ఏమీ లేదుగా సార్. దానికి శంకర్ నవ్వుతూ, థ్యాంక్ యూ డిఐజీ, నువ్వే గనక నాకు ఈ విషయం చెప్పుండకపోతే చాలా ప్రమాదంలో పడేవాడిని. నాకిప్పుడు ఈ సీఎం పదవే ఉండేది కాదు. డిఐజీ దానికి సిగ్గుపడుతూ, అందులో ఏముందులేండి సార్, మీరు నాకు ఇచ్చే మామూలుకి నేను న్యాయం చేశాను అంతే కదా సార్. దానికి శంకర్ నవ్వుతూ, వచ్చి నీ మామూలు తీసుకుని వెళ్ళు డిఐజీ. దానికి డిఐజీ సంతోషంగా, థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్. శంకర్ మందు తాగుతూ, చెప్పు డిఐజీ అంటాడు. డిఐజీ, సార్ ఇప్పటికే మీ మీద చాలా మంది నిఘా పెట్టారు. మన అదృష్టం బాగుండి నేను మీ వాణ్ణి అని తెలియక సాక్ష్యాలతో సహా వాడు నా దగ్గరకు వచ్చాడు కాబట్టి మనం సేఫ్ అయ్యాము. అదే వాడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే మన పరిస్థితి ఏంటి? దానికి శంకర్ కోపంగా, ఏం చెప్పాలి అనుకుంటున్నావో సాగదీయకుండా చెప్పు డిఐజీ. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. ఇప్పుడు మీ అపోజిషన్ వాళ్ళు మీరు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఉన్నారు. ఇంకా మీడియా పొలిటీషియన్స్ అందరూ కూడా మీ మీదే కన్ను వేసి ఉన్నారు. దానికి శంకర్ సీరియస్ గా, అర్థమైంది, నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేసి వేరొకరికి కాల్ చేస్తాడు. అటువైపు నుంచి ఒక అతను ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అంటాడు. శంకర్, నువ్వు ఒక బ్లాస్ట్ చేయాలి అని అడుగుతాడు కిల్లర్తో. ఎప్పుడు చెయ్యాలి సార్ అని అడుగుతాడు ఆ కిల్లర్. రేపు నేను ఒక స్కూల్ ఫంక్షన్ కి వెళ్తున్నాను, ఆ ఫంక్షన్ జరుగుతూ ఉండగానే జరగాలి అంటాడు శంకర్. దానికి కిల్లర్ ఆశ్చర్యంగా, మరి మీరు సార్?
దానికి శంకర్ కోపంగా, నేను చెప్పడం ఇంకా అవ్వలేదు. దానికి కిల్లర్ భయంగా, సారీ సార్ చెప్పండి అంటాడు. అది జరిగే ముందు నువ్వు నన్ను షూట్ చేయాలి. ఒక్కసారిగా దానికి కిల్లర్ షాక్ అయ్యి, వాట్? అవును, ఎస్. అది జరగకముందు నువ్వు నా చేతిని షూట్ చేయాలి. అప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఆ టైంలో అది జరిగిపోవాలి. అందరికీ నా మీద అటాక్ జరిగింది అని అర్థం అవ్వాలి. నన్ను చంపడానికి చూశారు అనుకోవాలి. అప్పుడు అందరి దృష్టిలో నేను హీరోనవుతాను. నా మీద అందరూ సానుభూతి చూపిస్తారు. ఎంక్వైరీస్ చేయటం ఆపేస్తారు. సో నేను సేఫ్ జోన్లోకి వెళ్తాను. ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటాడు శంకర్. కిల్లర్, మరి పిల్లలు సార్? దానికి శంకర్ నవ్వుతూ చెప్పింది చెయ్యని ఫోన్ పెట్టేస్తాడు కోపంగా. ఇక అలా ఫోన్ పెట్టేగాని వాళ్ళ రికార్డింగ్ స్టాప్ చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేద్దామంటారు? అందులో ఒక అతను పైకి లేచి, గాయస్, మనం ఈ విషయంలో సైలెంట్ అయితేనే మంచిది అని నా ఫీలింగ్. మీరేమంటారు అని అడుగుతాడు. అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని అయోమయంగా, ఏంటి రాజేష్ నువ్వు అంటుంది అంటారు. నేను ఇలా చెప్తున్నందుకు మీకు కోపం రావచ్చు, కానీ ఇది మనం హ్యాండిల్ చేస్తే మనం డేంజర్లో పడతాం. ముందు మన సేఫ్టీ మనకు ముఖ్యం కదా. ముందే ఆ శంకర్ చాలా డేంజరస్ ఫెలో. వాడు డిఐజీని చేతుల్లో పెట్టుకుని బొమ్మలా ఆడిస్తున్నాడంటే వాడి నెట్వర్క్ ఏ రేంజ్ లో ఉందో చూడండి. మనం వాడికి తెలియకుండా వాడు కాల్స్ అన్ని వింటున్నాం. వాడికి సంబంధించిన డేటా మొత్తం మనం హ్యాక్ చేస్తున్నాం. వాడు చేసిన నేరాలకు సాక్ష్యాలన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి అని వాడికి తెలిస్తే మనం రిస్క్ లో పడతాం అని అంటూ ఉండగానే రాజేష్ వెనక నుంచి చప్పట్లు కొట్టే శబ్దం వినిపించడంతో అందరూ ఒక్కసారిగా అటువైపుకు చూస్తారు. అక్కడ ఉన్న మనిషిని చూసి అందరూ పైకి లేస్తారు. రాజేష్ ఆ మనిషి వైపు చూసి, అవి నేను అని మాట్లాడబోతూ ఉండగానే అవి రాజేష్ కి చెయ్యి అడ్డు పెడుతుంది వద్దు అన్నట్టుగా. రాజేష్ సైలెంట్ అవుతాడు. అవి అందరి వైపుకు చూస్తుంది. అందరూ సైలెంట్ గా అవిని చూస్తూ ఉంటారు. దానికి అవి గంభీరంగా, రాజేష్ చెప్పినట్టు మీరు చేస్తారా? అందరూ సైలెంట్ గా తలదించుకుంటారు. అందరూ ఏం మాట్లాడకుండా అలాగే ఉంటారు. రాజేష్ ముందుకొచ్చి, అవి మేము ఈ రిస్క్ చెయ్యాలి అనుకోవట్లేదు అవి అంటాడు. అవి కోపంగా రాజేష్ ని ఒక్క చూపు చూస్తుంది. దానికి రాజేష్ కొంచెం భయపడి తడబడుతూ, నీకంటే మీ తాతయ్య, అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ ఉన్నారు. అవి నీకేం జరగకుండా వాళ్ళు చూసుకుంటారు. కానీ మాకెవరున్నారు? అందుకే మేము ఈసారి ఈ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. వీఆర్ సారీ అంటాడు రాజేష్ అందరి వైపుకు చూసి. అంటే మీ అందరిది కూడా ఇదే మాట అంటుంది అవి. అందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తలదించుకుని అలాగే నిలబడి ఉంటారు. అవి కోపంగా, ఫైన్ దెన్ గెట్ అవుట్ అని గట్టిగా కోపంగా అరుస్తుంది. అవి అరుపుకు భయపడి అందరూ అవిని చూస్తూ ఉంటారు. రాజేష్ భయంగానే, అవి ముందు మేము చెప్పేది వినసలు అని అంటూ ఉండగానే అవి గట్టిగా షటప్ అని అందరినీ చూసి కోపంగా, ఏంటి చూస్తున్నారు? రిస్క్ చేయలేము అన్నారుగా, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నారు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్లే ముందు మీ అందరికీ ఒక మాట, అసలు మీరు ఎవరు అని అడుగుతుంది. అందరూ కూడా మొహాలు చూసుకుంటారు. అవి గట్టిగా, ఐ సెడ్ హూ ఆర్ యూ అంటుంది. అందరూ గట్టిగా వీఆర్ హ్యాకర్స్ అంటారు. మరి ఇలా భయపడే వాళ్ళు మీరే హ్యాకర్సా? అసలు మీరు ఈ వృత్తికి పనికి వస్తారా? రారు, అస్సలు పనికిరారు. మీలాంటి పిరుగు వాళ్ళు అస్సలు పనికిరారు. అసలు హ్యాకర్స్ అంటే ఏంటో తెలుసా మీకు? జరుగుతున్న అన్యాయాన్ని ఆపే శక్తి కేవలం ఒక హ్యాకర్ కి మాత్రమే ఉంటుంది. వాళ్ళు మాత్రమే పెద్ద చిన్న అని తేడా లేకుండా ఇది అన్యాయం అని ఎత్తి చూపగలరు. వాళ్ళ లైఫ్ ని కూడా లెక్క చేయకుండా కేవలం సమాజం కోసం ఈ వృత్తిని ఎంచుకుంటారు. అలాంటి మీరు రిస్క్ తీసుకోలేరా? భయపడుతున్నారా? అలా భయపడితే ఈ సీక్రెట్ మిషన్ లో ఎందుకు పార్టిసిపేట్ చేశారు? రిస్క్ అని తెలుసు కూడా మేము వస్తామని ఎందుకు ముందుకొచ్చారు? దేని గురించి రిస్క్ తీసుకోలేరు మీరు? మీ ప్రాణం గురించి ఆలోచిస్తున్నారా? మరి రేపు జరిగే వాటిలో ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు పోతాయి. వాళ్ళవి ప్రాణాలు కదా. వాళ్ళ మీదే ప్రాణం పెట్టుకున్న ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఏమైపోవాలి? వాళ్ళందరి ప్రాణాలతో పోల్చుకుంటే మన ప్రాణం ఒక లెక్కనా? ఇకపోతే
నాకు అందరూ ఉన్నారు, మీకెవరూ లేరు అని భయపడుతున్నారా? నా ధైర్యం నా వాళ్ళు కాదు, నా దేశం. నా దేశం కోసం నేను నా ప్రాణాలను కూడా లెక్క చేయను. ఏమైనా జరిగితే నా దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడను. హోదా కోసం, డబ్బు కోసం, పేరు కోసం ఇలాంటివి ఘోరాలు చేసే కిరాతకులకు తగిన శిక్ష వేస్తాను, కానీ నాకెందుకులే అని ప్రాణం పోయినా అనుకోను. నాకేం జరిగినా పర్లేదు, కానీ కళ్ళ ముందు ఇలా అన్యాయం జరుగుతూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోను. నా దేశం కోసం నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. ఇక మీరు వెళ్ళొచ్చు అని కోపంగా వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చుంటుంది. అందరూ ఏం మాట్లాడకుండా అవేనే చూస్తూ ఉంటారు. అవి మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేస్తూ ఉంటుంది. అందరూ ఒకరినొకరు చూసుకుని అవిని చూసి కోపంగా, మేం పిరికి వాళ్ళం కాదు, మాకు ధైర్యం ఉంది. మా ప్రాణం పోయినా ఆ చిన్నారుల ప్రాణాలను పోనివ్వం. మేము మా దేశం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం. వీఆర్ రియల్ హ్యాకర్స్ అని అందరూ ఒకేసారి గట్టి గట్టిగా చెప్పి ఎవరి ప్లేసెస్ లోకి వాళ్ళు వెళ్ళి కూర్చుని వర్క్ చేసుకుంటారు. అవి అసలు ఎవరిని పట్టించుకోకుండా తన వర్క్ తను చేస్తూ ఉంటుంది. రాజేష్ కదలకుండా అక్కడే నిలబడి అందరినీ చూస్తాడు. అందరూ ఆవేశంగా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. రాజేష్ కూడా ఇంకా చేసేది ఏమీ లేక అవి దగ్గరికి వెళ్తాడు. అవి రాజేష్ ని పట్టించుకోకుండా సిస్టంలో చూస్తూ ఉంటుంది. దానికి రాజేష్ నవ్వుతూ, ఏంటి మేడం అంత ఆవేశపడ్డారు, అదంతా కోపమే అని అంటాడు. అవి కోపంగా రాజేష్ ని చూస్తుంది. రాజేష్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి అవికిచ్చి, అమ్మ మహాతల్లి, అంతా నువ్వు చెప్పమన్నట్టు చెప్పా కదా తల్లి, ఇంకా ఎందుకు కోపంగా ఉన్నావు అని అంటాడు. అవి కోపంగా వాటర్ బాటిల్ తీసుకుని కటకటా తాగుతుంది. రాజేష్, వాళ్ళల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలనే కదే నాతో ఇలా మాట్లాడమని చెప్పావు. ఇప్పుడు వాళ్ళల్లో భయం లేదు కదా. అవి, ఇంకా ఎందుకు కోపంగా ఉన్నావే అని అడుగుతాడు. దానికి అవి కోపంగా బాటిల్ పక్కన పడేసి రాజేష్ ని చూసి, అసలు వాడు ఏమనుకుంటున్నాడ్రా అడ్డగాడిదా, పదవి కోసం ప్రాణాలు కూడా తీయమంటున్నాడు పంది. చిన్నపిల్లలు అని చూడకుండా లేదురా ఎదవకి, పైగా అనుమానం రాకుండా వాణ్ణి షూట్ చేయించుకుంటాడంట వెధవ. వాణ్ణి ఏదో ఒకటి చెయ్యండి, నేను ఆ ఎదవను వదలరా దున్నపోదోడు. రాజేష్ దండం పెట్టి ఏడుపు మొహం పెడుతూ, ఓసే ఆపవే తల్లి, నువ్వు వాణ్ణి తిడుతున్నావా లేదా నన్న అని రాజేష్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి కొంచెం కూల్ అయ్యి నవ్వుతూ, అరే అన్నయ్య, నిన్నెందుకు తిడతాను, ఆ సన్నాసిని తిడుతున్నాను అని ఆంబోతెదవా. రాజేష్, ఓసే ఓసే మళ్ళీ చూడు, నువ్వు మాటకు ముందు ఒక తిట్టు, మాట తర్వాత ఒక తిట్టు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నావే, ఆ తిట్టేది వాణ్ణి అనుకోవాలా నన్ను అనుకోవాలా? దానికి అవి నవ్వుతూ, అది నీ ఇష్టం అన్నయ్య అని కన్ను కొట్టి సిస్టమ్ ని చూస్తుంది. రాజేష్ దండం పెట్టి అవి పక్కన కూర్చుంటూ, ఆఫీస్లో కొద్దిసేపే నీ వల్ల నాకు సన్నాను మోన్ ఇద్దరు ఒకేసారి కనిపిస్తున్నారే తల్లి, ఏం చేస్తావో ఏమో కానీ లాస్ట్ మినిట్ లో ఆ విషయం చెప్తావు. ఇక మళ్ళీ ఎవరికీ తెలియకుండా అన్ని లోపలే చేసేస్తావు. మరి శ్రీ పెద్దమ్మ నీతో ఎలా వేగుతున్నారో ఏంటోనే బాబు అంటాడు. అవి ఏం పట్టించుకోకుండా సిస్టంలో వర్క్ చేస్తూ ఉంటుంది. రాజేష్ కి అవి ఇంకేమీ పట్టించుకోదు అని అర్థమైపోయి సైలెంట్ గా తన పని చూసుకుంటాడు రాజేష్. కాసేపటి కవి తన వర్క్ కంప్లీట్ చేసి పైకి లేచి అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చి అవి చుట్టూ కూర్చుంటారు. రాజేష్, అవి వర్క్ అంతా అయిపోయింది అని శంకర్ మీద సాక్ష్యాలతో సహా రెడీగా ఉన్నాం. ఇంకా వీటిని పోలీసులకు సబ్మిట్ చేస్తే రేపు జరిగే బ్లాస్ట్ నాపి వాడిని జైలుకి పంపించొచ్చు అంటాడు రాజేష్ సాక్ష్యాలతో. అవి తల అడ్డంగా ఊపుతూ, లేదు మనం వీటిని ఎవరికి ఇవ్వటం లేదు అంటుంది. అవి అలా చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. వాళ్ళల్లో ఒకరు పైకి లేచి, వాట్ ఇస్ దిస్ అవి, ఇలా చేస్తే రేపు జరిగేదాన్ని మనం ఎలా ఆపాలి, మరి మనతో ఉన్న సాక్ష్యాలను ఎవరికి ఇవ్వను అంటే ఎలా? ఇంకొకరు పైకి లేచి, వీఆర్ ఎథికల్ హ్యాకర్స్ అవి, మనకు దొరికిన వాటిని మనం గవర్నమెంట్ కి ఇవ్వాలి, అది మన రూల్ కూడా. ఇప్పుడు ఇవ్వను అంటే ఎలా? మనం గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేస్తే నాన్ ఎథికల్ హ్యాకర్స్ అవుతాం, అది మనకు మంచిది కాదు. ఇక మరొకరు లేచి, అవునవి, ఇప్పుడే హ్యాకర్స్ మీద అందరికీ నెగిటివ్ ఒపీనియన్ ఉంది, మనం ఇలా చేస్తే ఇంకా నెగిటివ్ అవుతాం కదా,
అవి డాక్టర్స్ లో మంచి ఉంది చెడు ఉంది, లాయర్స్ లో మంచి ఉంది చెడు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి ఉంది చెడు ఉంది, అలాగే హ్యాకర్స్ లో మంచి ఉంది చెడు ఉంది. ప్రతి వృత్తిలోనూ మంచి చెడు రెండు ఉన్నాయి. ఆ ప్రొఫెషన్ లో పనిచేసే మనుషులను బట్టి ఆ నేమ్ వస్తుంది తప్ప ఎప్పుడూ కూడా ప్రొఫెషనే నేమ్ అవ్వదు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అవి అని అంటాడు రాజేష్. మీ అందరినీ కాపాడాలి అనుకుంటున్నాను. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థమైంది. ఇందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీరంతా సేఫ్ గా ఉండటం నాకు ముఖ్యం కాబట్టి. అందరూ పైకి లేచి, వాట్ అవి, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాణ్ణి నువ్వు ఒక్కదానివే డైరెక్ట్ గా ఎదుర్కోవాలి అనుకుంటున్నావా? ఇట్స్ రియల్లీ డేంజర్, డోంట్ డూ దిస్ అవి అని అంటారు అందరూ. అవి చిన్నగా నవ్వి, గాయ్స్ ప్లీజ్ ట్రస్ట్ మీ అని చెప్పి తన చేతిలో ఉన్న వాటిని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. అవి వెనకే రాజేష్ కూడా వెళ్తాడు. అందరూ అవి రాజేష్లు వెళ్ళిన వైపుకే చూస్తూ ఉంటారు నిట్టూరుస్తూ. ఇక తెల్లవారుతూ ఉండటంతో రోడ్లన్నీ నిశ్శబ్దంగా ఉంటాయి. రోడ్డు మధ్యలో ఒక ఐస్ క్రీం బండి మాత్రమే ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక కారు స్పీడ్ గా దూసుకుంటూ వచ్చి ఆగుతుంది. అందులో డ్రైవింగ్ సీట్ లో నుంచి ఒక అతను దిగుతాడు. అతను వెంటనే అటు పక్కకు వెళ్లి కార్ డోర్ తీసి చెయ్యి అందిస్తాడు. కారులో నుంచి ఒక ఆమె నవ్వుతూ దిగుతుంది. అతను ఆమె చెయ్యి పట్టుకుని ఐస్ క్రీం బండి దగ్గరికి వచ్చి, ఏం కావాలో తీసుకో టీకే అంటాడు. దానికి స్త్రీ నవ్వుతూ, థ్యాంక్ యూ సో మచ్ కేకే అని రుద్ర బుగ్గలు లాగి 2 కుల్ఫీలు తీసుకుని చిన్న పిల్లల్లా ఎగురుకుంటూ పక్కకు వెళ్తుంది. రుద్ర చిన్నగా నవ్వుతూ ఐస్ క్రీం బండి అతనికి డబ్బులు ఇచ్చి శ్రీ దగ్గరికి వెళ్లి వెనక నుంచి హక్ చేసుకుని, ఏంటి టీకే అంత సంతోషంగా ఉన్నావంటాడు. దానికి శ్రీ నవ్వుకుంటూ సిగ్గుపడుతూ, మరేమో మనం చాలా రోజుల తర్వాత డేటింగ్ వచ్చాం కదా, అందుకే ఈ సంతోషం అంటుంది. దానికి రుద్ర నవ్వుకుంటూ శ్రీని ముందుకు తిప్పుకుని, అబ్బో నా టీకేకి కొత్తగా సిగ్గు కూడా వచ్చింది. ఈ కొత్త ఎక్స్ప్రెషన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు టీకే అని అంటాడు. శ్రీకి రుద్ర ఏమన్నాడో అర్థమై రుద్రాని కోపంగా చూసి, అంటే ఏంటి, నేను ఇప్పటి వరకు సిగ్గుపడలేదంటావా అని రుద్రాని తోస్తుంది. రుద్ర గట్టిగా నవ్వుతూ, నేను కూడా అదే కదా టీకే చెప్పింది, నీలో లేనిది కొత్తగా చూపిస్తూ ఉంటే ఎక్కడైనా అద్దెకి తెచ్చుకున్నావేమో అనుకున్నాను అని ఇంకా నవ్వుతాడు. శ్రీ బొంగమూతి పెట్టుకుని కార్ని ఆనుకుంటుంది. ఇంకా అక్కడే కూర్చోబెడతాడు. శ్రీ కంగారుగా చుట్టూ చూసి కోపంగా రుద్రాన్ని చూసి, ఏంటి కేకే ఇది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటుంది. రుద్ర శ్రీ ఒడిలో తల పెట్టుకుని, ఏమనుకుంటారు టీకే, లవర్స్ చూడు ఎంత బాగా ప్రేమించుకుంటున్నారు అని అనుకుంటారు అంటాడు. దానికి శ్రీ, హలో మిస్టర్ కేకే, అక్కడ వాళ్ళు అలా అనుకోవడానికి మనం ఏమీ టీనేజర్స్ కాదు, ఓల్డ్ ఏజర్స్. మనకి పెళ్ళయ్యి మన ఇద్దరికి పిల్లలున్నారు, పెళ్లి వయసు కూడా వచ్చింది ఆ పిల్లలకి. ఇంకా తమరు యవనస్తులే అనుకుంటున్నారా ఏంటి? రుద్ర పైకి లేచి, ఏంటి టీకే, పిల్లలకు పెళ్లి వయసు వస్తే మనం ప్రేమించుకోవటం మానేయాలా ఏంటి? మన పిల్లలకు ఇంకో 2 పిల్లలు వచ్చినా నేను ఇలాగే ఉంటా అని శ్రీని దగ్గరికి తీసుకుంటాడు. దానికి శ్రీ సిగ్గుపడుతూ రుద్ర ఎద మీద తలపెట్టి కళ్ళు మూసుకుని, కేకే నా మనసు ఎందుకు బాలేదు, ఏదోలా అనిపిస్తుంది అంటుంది. రుద్ర తల కొట్టుకుంటూ, అలా అన్నందుకే ఈ టైంలో ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుందా టీకే? ఏం కాదులే కానీ ముందు ఆ కుల్ఫీ టీకే చల్లగా తిని కౌగిట్లో వెచ్చగా ఉందామంటాడు. శ్రీ సిగ్గుపడి నవ్వుకుంటూ సరే అని కుల్ఫీ తీసి ఒకటి రుద్రాకిచ్చి మరొకటి తను తింటుంది. దానికి రుద్ర నవ్వుతూ, అది నా భార్య అంటే, ద గ్రేట్ శ్రీ రుద్ర ఇప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అని కుల్ఫీ తినబోతూ ఉండగా ఫోన్ వస్తుంది. రుద్ర ఫోన్ చూసి, చిచి ఎప్పుడు కూడా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడే ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తాయి అని విసుక్కుంటూ ఫోన్ చూస్తాడు. రుద్రాని చూసి శ్రీ పడి పడి నవ్వుతూ ఉంటుంది. ఇక నవ్వి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అటువైపు చెప్పింది విని రుద్ర చేతిలో ఉన్న కుల్ఫీ జారిపోతుంది. శ్రీ రుద్రాని చూస్తుంది. రుద్ర కళ్ళు ఎర్రగా అయిపోయి ఉంటాయి. అంతవరకు నవ్వుతూ ఉన్న రుద్ర మొహం ఇప్పుడు కోపంతో రుద్రుడైనట్టు చూసేసరికి స్పష్టంగా కనిపిస్తుంది. రుద్ర సడన్ గా అంత కోపంగా అయిపోయేసరికి శ్రీ కొంచెం భయపడుతుంది. రుద్ర ఫోన్ పెట్టేసి శ్రీని చూస్తాడు. శ్రీ కొంచెం భయంగానే, ఏమైంది కేకే అంటుంది.
రుద్ర ఏం మాట్లాడకుండా శ్రీని కిందకి దించి కారులో కూర్చోబెట్టి ఫాస్ట్ గా కారుని పోనిస్తాడు. శ్రీకి ఏదో జరిగింది అని అర్థమై రుద్రాని ఏం అడగకుండా సైలెంట్ గానే కూర్చుంటుంది. రుద్ర కోపంగా కార్ స్పీడ్ ని పెంచుతూ ముందుకు దూసుకెళ్తాడు. మరి ఏం జరిగిందో చూద్దామండి వచ్చే ఎపిసోడ్ లో. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. అలానే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేసి స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దీని ముందు ఎపిసోడ్లు కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.